అనగనగా ఒకప్పుడు ఒక చిన్న రంధ్రంలో ఒక త్రాచుపాము నివసించేది. అది చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న జీవుల్ని తినేది. పెరిగే కొద్దీ గుడ్లు, బల్లులు, కప్పలు మరి కుందేళ్లు తినడం ప్రారంభించింది. అలా చిన్న చిన్న జంతువులు త్రాచుపామును చూసి భయపడటం ప్రారంభించాయి. ఇది దానికి అహంకారాన్ని పెంచింది. అది ఆలోచించడం ప్రారంభించింది. ఇప్పుడు నేను అత్యంత శక్తివంతమైన జీవిని, నేను అడవికి రాజుని, అన్ని జంతువులు నాకు భయపడుతున్నాయి. నేను ఈ చిన్న రంధ్రం నుండి పెద్ద ప్రదేశానికి మారిపోవాలి అని అనుకుని తన పరిమాణానికి మరియు స్థితికి సరిపోయే స్థలం కోసం వెతికి చివరకు దానికి ఒక చెట్టు కింద పెద్ద తొర్రలా కనిపిస్తే అది తన ఇంటిగా చేసుకుంది. అయితే ఆ చెట్టుకు దగ్గరలో ఒక చీమల పుట్ట ఉంది. రాజు ఇంటికి సమీపంలో ఒక వికారమైన చీమల పుట్ట ఎందుకుండాలి అని బిగ్గరగా అరిచింది. నేను త్రాచుపాముని, అడవికి రాజుని, నేను చీమల్ని వెంటనే ఖాళీ చేయమని ఆదేశిస్తున్నాను అన్నది. కానీ సమాధానం లేదు. దానికి కోపం వచ్చి చీమల పుట్టపై పడింది. ఆశ్చర్యం ఏంటంటే ఒక్క నిమిషంలో వేలాది చీమలు నాగుపాముని చుట్టుముట్టాయి. అతన్ని ప్రతి చోట కుట్టాయి. అంతేకాదు మొత్తం ముక్కలుగా లాగేశాయి. నాగుపాము నొప్పిని భరించలేకపోయింది. అది అక్కడికక్కడే చనిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే అహంకారం పతనానికి దారితీస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.